వెల్కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ 40 days till గుడ్ ఫ్రైడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే కీర్తనలు 146వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. నిజమే కదా, ఆయన నోటి మాట చేత శూన్యాన్ని సృష్టిగా మార్చినవాడు. నిజంగా నోటి మాట చేత భూమి అంతటినీ కలుగజేసినవాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ప్రియ యవన సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని గుర్తు చేసుకో. నువ్వు పుట్టినది మొదలుకొని ఈ క్షణం వరకు ఎన్నో వాగ్దానాలు ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడైనా మాట తప్పుతాడా? లేదు కదా. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు అని ఒక వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యము ఎంతో సజీవమైనది. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చేవాడు. నీ జీవితంలో అనేక సార్లు దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఓటములు వచ్చినప్పుడు, మనుషులు నేను వదిలి వెళ్ళినప్పుడు నువ్వు అనుకుంటుండొచ్చు నేను ఒంటరిని అని. కానీ ఆయన వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఒంటరివి కాదు, 1000 మంది అని ఒక వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, నెరవేర్చే తీరుతాడు, కానీ మాట తప్పేవాడు కాదు. ఈ సమయాన ఒక్కసారి ఆయన వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి నీ హృదయంలో ప్రార్థన చేసుకో. నువ్వు ఎక్కడున్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను, ఎంత బాధలో ఉన్నాను, ఎంత సంతోషంలో ఉన్నాను, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయు. ప్రతి వాగ్దానాన్ని గురించి స్తుతించు. ఈ వాగ్దానంను దేవుడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆయన ఎప్పుడునూ మాట తప్పనివాడు కాబట్టి ఆయన ఒక వాక్యాన్ని మనం ఎప్పుడు ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తూ ఆయనను ప్రశ్నించేవారుగా కాక నిత్యం ఆయనకు వాక్యాన్ని లోబడుతూ నమ్ముతూ సత్యవంతంగా జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి మనం ఆయనని ప్రశ్నించక ముందుకు వెళ్ళాలని, దేవుడి వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఆమేన్.